ఈనాటి దివ్యబలి పూజను సమర్పించువారి ఉద్దేశములు: ముజ్జిగా దైవ సులోచన, ప్రదీప్, సుమ వీరందరినీ దేవుడు దీవించమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, శాంతి సమాధానాలతో దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దైవ సులోచన మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గాలి నవీన్, నిఖిలాకి సంతానం దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దుగ్గింపుడు సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని అంతోని మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని, సాత్విక్ యాత్వికులను దీవించి వారికి జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిసెస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన గోపాలరావు ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రజని వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. తొక్కల ఉదయ్ భాస్కర్ పల్లవి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తొక్కల ఉదయ్ భాస్కర్ పల్లవి సమర్పించు దివ్యబలి పూజ. తొక్కల బేబీ సరోజుని దేవుడు దీవించాలని, మరియు మంచి ఆయురారోగ్యాలతో నింపమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ. బండి జైపాల్ విజయ్ కుమారి కుటుంబాన్ని దీవించమని, నిఖితా అర్చనలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ప్రవీణ్ వెలంగని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బ్రహ్మదేవిని గంగిరెడ్డి, బి రమ, లక్ష్మమ్మ, బి రవికుమార్ రెడ్డి, పి వీరమ్మ, బి నాగమునమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆనంద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని పూజ సమర్పించేవారు మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, మరియు కుమార్తె పై దేశాలకు ప్రయాణం వెలుచుండగా ఆ ప్రయాణంలో ఎటువంటి ఆటంకం రాకుండా దేవుడు తోడుగా ఉండాలని, ఎటువంటి ఆటంకం లేకుండా పనులు పూర్తి అవ్వాలని, కుమారుని చదువుకు డబ్బులు సమకూరాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రిషి రోహిత్లను దీవించమని, వారికి ప్రతి బంధకాల నుండి విడుదల ప్రసాదింపచేయమని, వారికి మంచి జాబ్ రావాలని, చేసే వ్యాపారంలో దేవుడు తోడ్పడాలని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కటకం రాజరత్నరెడ్డి నీరజ సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడ్పడాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు యూట్రస్ ఆపరేషన్ జరుగుతున్న ప్రియాంకను దేవుడు దీవించాలని, ఏ ఆటంకము లేకుండా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అని, త్వరగా కోలుకునే కృపని ప్రసాదించాలని పునీత అంతోని వారి పేరిట సమర్పించువారు
జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దీవానికినయా శుభవేళానందమే నా తండ్రిని తిరుపాదమే. స్తోత్రబలి స్తోత్రబలి తండ్రి దీవానికినయా శుభవేళానందమే నా తండ్రిని తిరుపాదమే. కోటి కోటి స్తోత్రం బడి, 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 కోటి కోటి స్తోత్రం బడి. బాధలంతా నీటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నీటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం బడి, కోటి కోటి స్తోత్రం బడి, కోటి కోటి స్తోత్రం బడి. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్దిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంద్రేయ, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప, నెలటూరి లలిత కుమారి, నెలటూరి రూబేనమ్మ, తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ, తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి, శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టీనా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు
గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. కాని నీవు దృఢమైన సిద్ధాంతమునకు అనుగుణముగా ఉన్నదానినే బోధింపుము. వృద్ధులైన పురుషులు త్రాగుబోతులు కాక తెలివి కలిగి ఇంద్రియ నిగ్రహం కలవారు కావలెను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అనువానియందు దృఢత్వం కలిగి ఉండవలనని బోధింపుము. అట్లే వృద్ధ స్త్రీలు ఇతరులపై అపవాదములు వెయ్యక, మద్యమునకు బానిసలు కాక, భయభక్తులతో ప్రవర్తింపవలనని చెప్పుము. యువతులు తమ భర్తలను బిడ్డలను ప్రేమించినట్లును, ఇంద్రియ నిగ్రహము శుచిత్వములు కలిగి ఉండునట్లు, మంచి గృహిణీలు భర్తలకు విధేయులను అగునట్లును వృద్ధ స్త్రీలు బోధించుచు వారిని తీర్చిదిద్దవలెను. అట్లయినచో దేవుని సందేశమును గూర్చి ఎవ్వరును చెడుగా పలకరు. అదే విధముగా యువకులు ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలెనని ప్రోత్సహింపుము. అన్ని విషయములలోనూ నీవే వారికి మంచి పనుల యందు ఆదర్శము కావలెను. నీ బోధనల యందు నీవు కపటము లేక గంభీరముగా ఉండము. విమర్శించుటకు వీలు లేని మంచి పదములనే
ఉపయోగింపుము. అటులైన నిన్ను గూర్చి శత్రువులెట్టి చెడుగును చెప్పుటకు వీలు కలుగక సిగ్గుపడుదురు. మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. శక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితము గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు దేవుని యందు రక్షకుడు మన యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెను. మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గల వారిని తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది యేలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనా వెంటనే వచ్చి భోజనం చేయుము అని చెప్పునా? అట్లు కాక యజమానుడు అతనితో, వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనము ముగి వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞను శిరసా వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు గదా. అట్లే మీరును మీ బాధ్యతను నిర్వహించిన మీదట, మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి పేరిట సమర్పించబడుతున్నటువంటి ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను, మీ కుటుంబాల మీదను, మీ బిడ్డలందరి మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. పునీత పౌలు తీతుకు రాసినటువంటి లేఖలో చూస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, పౌలు గారి యొక్క 2వ శిష్యుడు తీతు గారు. ఆయన క్రీటు ప్రదేశానికి వెళ్ళినప్పుడు పౌలు గారు తీతుకు ఎలాంటి సూచనలు ఆ ప్రజలకు బోధించాలో, ఎలాంటి వాక్యాన్ని ప్రజలకు బోధించాలో మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు తీతుకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు తీతుకు ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నా ప్రియ శిష్యుడు అయినటువంటి తీతు, నీవు ఆ క్రీటు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా తెలియచేయవలసినటువంటి సందేశం, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. మరి ముఖ్యంగా ప్రియ సహోదరులారా, పునీత పౌలు గారు తీతు ద్వారా మరి క్రీటు ప్రదేశంలో ఉన్నటువంటి వృద్ధ పురుషులకు, వృద్ధ స్త్రీలకు, అలాగే వివాహము చేసుకున్నటువంటి భార్యాభర్తలకు ఇద్దరికి కూడా తన సందేశాన్ని ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. మొదటిగా వృద్ధ పురుషులకు, వృద్ధ స్త్రీలకు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. నా సేవకుడివైన తీతు, ఆ వృద్ధ పురుషులు స్త్రీలు దేవుని యొక్క సత్యములో జీవించాలి. వారు విజ్ఞత కలవారు, తెలివి కలవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు కావలను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అను వానియందు దృఢత్వము కలిగి ఉండవలెనని బోధింపుడు అని పౌలు గారు తెలియచేస్తున్నాడు. అలాగే వారు తాగుడుకు కానీ, జూదానికి కానీ, ఇతర ఏ బలహీనతలకు కానీ వారు గురి కాకుండా వాళ్ళు సత్యములోనే జీవించినట్లు, సత్యాన్ని ప్రకటించినట్లు, సత్యం ప్రకారమే దేవుని మహిమపరిచే విధముగా నీవు వారికి బోధించు, వారిని నడిపించు అని మరి పౌలు గారు తీతు ద్వారా తెలియచేస్తున్నాడు. అలాగే మరి యవనస్తులైనటువంటి భార్యాభర్తలను కూడా, ఇదిగో మీరు భార్యల పట్ల గౌరవము కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండండి, విశ్వాసము కలిగి జీవించండి. కోపము కానీ, అనేక వివాదాలు కానీ మీ మధ్యలో ఉండకూడదు అని మరి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే భార్యలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. భార్యలారా, మీరు కూడా భర్తలను గౌరవించండి, వాళ్లకు ఆశీర్వాదకరంగా ఉండండి, వాళ్ళకు శాంతిమూర్తులుగా ఉండండి, వారిని విసిగించవద్దు, సత్యములోనే జీవించే విధముగా ఒకరికొకరు సహాయపడండి అని, అలాగే అనేక రకరకాల వాంఛల నుండి దూరముగా ఉండమని,
ఆయన భార్యాభర్తలకు కూడా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు పునీత పౌలు గారు తీతు ద్వారా క్రీటు ప్రజలకు, అక్కడ సంఘస్థులకు మరి దైవ జ్ఞానముతో నింపబడాలని, దైవ వాక్యానుసారం జీవించాలని, మాలిన్యమైనవి అన్నీ కూడా వదులుకోవాలి అని మరి పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సేవకుని యొక్క కర్తవ్యాన్ని గురించి ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని సేవకులం, మనమందరం కూడా దేవుని బిడలం. మనందరికీ కూడా ఆ ప్రభు ఒక కర్తవ్యాన్ని, ఒక బాధ్యతను మనందరికీ కూడా అప్పగించి ఉన్నారు. భార్యగా బిడ్డలను చూసుకోవటం, భర్తను చూసుకోవటం, కుటుంబం యొక్క పరిస్థితిని చూసుకోవటం భార్య బాధ్యత అయితే, భర్తగా భార్యను చూసుకోవటం, బిడ్డల గురించి ఆలోచించటం, వాళ్ళ భవిష్యత్తుకై కృషి చేయటం భర్త బాధ్యత, భర్త కర్తవ్యం. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులను చూసుకోవటం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం, పెద్దలను గౌరవించటం, ఇరుగు పొరుగు వారిని గౌరవించటం, ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండటం బిడ్డల యొక్క బాధ్యత లేదా కర్తవ్యం. అలాగే ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనందరికీ కూడా కర్తవ్యం, బాధ్యతలు ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించటం, దేవుని యొక్క వాక్యానుసారం జీవించటం, దేవుని ఆజ్ఞలను పాటించటం, ప్రేమ, సహనము, ఓర్పును కలిగి జీవించటం, గర్వాన్ని, అహంకారాన్ని, అసూయను, రకరకాల వాంఛల నుండి దూరముగా ఉండటం, ఆ ప్రభువు కోసం ఎదురు చూడటం, ఆ ప్రభువుకు సేవ చేయటం, ఆ ప్రభు యొక్క చిత్తానుసారం జీవించటం దేవుని బిడ్డలుగా మనందరి యొక్క బాధ్యత. ఇలా మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తే ఆ గొప్ప యజమానైనటువంటి ప్రభువు మనల్ని అభినందిస్తాడు అని, మన బాధ్యతకు తగిన విధముగా, మన కర్తవ్యానికి తగిన విధముగా దేవుడు మనకి దీవెనలను కుమ్మరిస్తాడు అని, మనకు కావలసినటువంటి వరాలను కుమ్మరిస్తాడని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను దేవుని బిడ్డగా ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం? నీవు నేను దేవుని బిడ్డగా ఎలాంటి సాక్ష్యపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? ఎలాగ ఇతరులను ప్రభువు వైపు నడిపిస్తూ ఉన్నాం? ఎలా ఇతరుల ముందు ప్రభువుకు సాక్షులుగా జీవించగలుగుతూ ఉన్నాం? ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభువా, మేము కూడా మీరిచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించి ఒక మంచి సేవకుడిగా పనిచేసే భాగ్యాన్ని దయచేయమని, ఆ శక్తిని దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా మేము మంచి నిగ్రహ శక్తిని కలిగి ఉండాలని, ప్రేమ, శాంతి, విశ్వాసము, సహనము, ఓర్పు కలిగి ఉండాలని, అలాగే మీ బిడ్డలుగా, సేవకులుగా మా కర్తవ్యాన్ని మేము మర్చిపోకుండా నిర్వర్తించే యోగ్యమైనటువంటి సేవకుడిగా జీవించాలని తెలియచేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. అనేకసార్లు వాక్యాలను వింటున్నాం, మా బాధ్యతలు మర్చిపోతున్నాం, మా కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం. ఈ లోకములో ఒక తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించడంలో విఫలమైపోతున్నాం ప్రభువా. ఒక మానవుడిగా మా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాం ప్రభువా. అలాగే మీ బిడ్డగా కూడా మేము కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాం ప్రభువా. విశ్వాస యాత్రలో మీ యందు విశ్వాసము, భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళలేకపోతున్నాం తండ్రి. మా పాపములను, శాపములను తొలగించండి. మీ మంచి మనసుతో మమ్మందరినీ కూడా దీవించమని ఈనాటి దివ్య పూజా బలి ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మాలో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించి, మాలో ఉన్నటువంటి పొరపాటులను తొలగించి ప్రభా, నమ్మకమైనటువంటి బిడ్డగా, కర్తవ్యాన్ని కలిగినటువంటి బిడ్డగా, సేవకుడిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా,
ఈనాటి దివ్య పూజా బలిలో ఎవరెవరైతే పాలు పంచుకుంటూ ఉన్నారో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఈ బిడ్డలు ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారో తోడుగా ఉండండి ప్రభువా. మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి రోగాలతో సతమతం అవుతూ ఉన్నారో ప్రభువా మీకు మాత్రమే తెలుసు తండ్రి. ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ ఆత్మను వారిలో ఉంచండి. వారిలో ఉన్న అన్ని బాధలు, సమస్యలు, వేదనలు తొలగించండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో ఈ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. బిజినెస్లు చేస్తున్న బిడ్డలను దీవించండి. ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కుటుంబాల మధ్య గొడవలు, కక్షలు అన్నిటిని కూడా మీరు తొలగించి ప్రభువా ఈ బిడ్డలలో నెమ్మదిని దయచేయమని, మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి. బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభా. సకాలంలోనే ప్రభా ఆ బిడ్డలకు ఏమేమి కావాలో అన్నీ కూడా నెరవేర్చమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, యవనస్తులను దీవించమని, వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలకు మంచి సంబంధాలను ఏర్పాటు చేయమని, సంతానం లేని బిడ్డలకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రభా ప్రత్యేకమైన మెసేజెస్ పంపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఎవరెవరైతే అనేక బంధకాల్లో ఉన్నారో, అనేక దుష్ట శక్తులతో బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ విడుదల, స్వస్థతను దయచేయమని ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలను ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా. లా 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 లా. సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోని మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం.
నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి. మా జీవితాలను విశ్వాసములో నడిపించండి. మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందులో లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానం ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా,
చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేతాను నేను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అద్భుతాల అంతోనివారా పాదువపురి పావనుడా అద్భుతాల